వారితో కాపురముండును అనే వాక్యాన్ని మనము విని ఉన్నాం. ఈ దినం మనకి ధ్యానార్థమే మీకు పొద్దునే వాగ్దానం వచ్చింది. వాక్యం ఎక్కడా వాక్యం? రోమారాసు పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని వాక్యం వింటున్నాం. కాబట్టి దేవుని నివాసము మనుషులతో కూడా ఉందని వాక్యం విన్నాం మనం. ఎవరి నివాసం అంట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవాది దేవుడు మనుషులతో నివాసం చేయుచున్నాడని పోయిన వారం మనం విన్నాము. రెండవది, అది పరలోక రాజ్యములో నిత్యములో మనం దేవునితో నివాసం చేసే భాగ్యాన్ని మనం పొందుతున్నామని కూడా మనం విని ఉన్నాం. ఈ లోకంలో దేవుడు మనతో నివాసం చేయించున్నాడు, అలానే పరలోకంలో కూడా దేవుడు నివాసము చేయించున్నాడని చెప్పేసి వాక్యాన్ని మనం స్పష్టంగా విన్నాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అని దగ్గర 2 అంకె ఉంది. అది కింద చదివితే ఏమన్నా రాస్తుందంటే ఆత్మ యందు ఉన్నవారే కానీ శరీరమందు ఉన్నవారు కారు. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పబడుతుంది. ఒకటి ఆత్మానుసార మనుషుల గురించి, 2 శరీరానుసార మనుషుల గురించి చెప్పబడుతుంది. శరీరానుసార మనుషులు ఎవరు అంటే పరిశుద్ధాత్మ లేనివారు, పరిశుద్ధాత్మక అనుభవం తెలియనివారు. అందుకని బైబిల్ రాస్తుంది, ఒకడు క్రొత్తగా జన్మించాలి, మారు మనసు, ఒక నీటి మూలంగా జన్మించాలి, బాప్తిస్మం ఆత్మ మూలంగా జన్మించాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కదా. అందుకే మా పేతురు గారు ఏం చెప్పారు? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందండి అని చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక క్రొత్త జన్మ అనేది మనకుంది. మామూలుగా తల్లి గర్భంలో జన్మించున్నాము, సాధారణ జీవాత్మతో జీవిస్తున్నాము, మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ రెండవ జీవితం ఏంటంటే ఆత్మీయ జీవితం. ఇది మనల్ని పరలోకంలో దేవునితో కూర్చొని పెడుతుంది. కాబట్టి ఈ జీవితం కోసము మనం ప్రయాసపడుతున్నాం. ఈ జీవితాన్ని మనం చేయడానికి ఎంతగానో సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, చర్చికి వస్తున్నాం, ఉపవాసాలు ఉన్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం. ఇలాగ ఎక్కువ సమయాన్ని దేవుడు మనకు కేటాయించగల కారణం అంటే మనం రెండో జీవితాన్ని కూడా ఇక్కడే మనము ప్రయాసపడుతున్నాం. కొంతమంది చూడండి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తారు. అట్లా కొంతమంది ఏం చేస్తారు, ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నారు ఇప్పుడు. కానీ అలాగే మనం కూడా ఈ లోకములో సాధారణమైన జీవనోపాధి జీవితాన్ని చేస్తూ పరలోకం యొక్క జీవితం కోసం మనం ఏం చేయాలంట? ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఒక దినాన్ని శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఒక దినాన్ని మన ఆత్మ ఉంది, దానికి ఒక క్రొత్త జన్మ ఉంది. మనిషి జన్మించినప్పుడు ఒక జీవితం ఉంటే మనిషి మరణించిన తర్వాత ఇంకో జీవితం ఉంది. మరణించిన తర్వాత కూడా మనిషికి మరొక జీవితము ఉంది. జన్మించేది ప్రతి ఒక్కరు జన్మిస్తారు, కానీ జన్మదినం కంటే మరణదినమే ముఖ్యము. కాబట్టి ఈ మరణదినం అనేది చనిపోయిన తర్వాత నరకానికి పోతావా, అగ్నిగుండానికి పోతావా, పాతాళానికి పోతావా, పరలోకానికి పోతావా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మలో నివసించాలి అంటే ఏంటి? దేవుడు మన శరీరంలో ఒక నివాస స్థలంగా మనం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసం చేసినప్పుడు మనము ఆత్మ స్వభావం గలవారమే. అంటే ఏంటి? మన స్వభావం అంతా ఎలా ఉంటుందంట? ఆత్మ స్వభావమే. ఇప్పుడు బైబిల్లో రాస్తుంది దేవుని స్వభావము, దేవదూతల స్వభావము, అబ్రహాము యొక్క సంతానిక స్వభావము, శరీర స్వభావము. ఇలా ఏమవుతుందంటే అనేక రకాలైన ప్రాచీన స్వభావము, ఇలా ఎన్నో రకాలైన స్వభావాలు ఉన్నాయి. కానీ ఈ స్వభావం ఎవరిదంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆత్మ స్వభావం మనకు వస్తుంది, శరీర స్వభావాలు మనలో రావు. అంటే ఏమని రాస్తుంది ఇక్కడ? ఆత్మ స్వభావం ఆత్మ యందు ఉన్నవారే కానీ శరీరం యందు ఉన్నవారు కాదు. ఇప్పుడు చూడండి, మనం శరీరానుసారం మనుషులమే, శరీరం ఉన్నాము, కానీ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మన జీవితం అంతా ఎవరు నడిపిస్తారు? దేవుడు నడిపిస్తాడు. ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అయిందరు. దేవుని కుమారులు ఎలా మారుతున్నారు? ఆత్మచేత నడిపించబడబట్టి దేవుని కుమారులుగా మార్చబడుతున్నారు. లేకుంటే శరీర సంబంధమైన కుమారులుగా మనం ఉండేవాళ్ళం.
ఎప్పుడైతే దేవునికి ఆత్మ వస్తుందో, యేసుప్రభుని ఆత్మ ఏ విధంగా ఆత్మాంశ నడిపించిందో, ఎక్కడ యేసుప్రభు పొరపాటు చేశాడా? భూమి మీద జీవించినప్పుడు యేసుప్రభు ఎక్కడైనా పొరపాటు చేశాడా? ఆత్మ ఆయన్ని పర్ఫెక్ట్గా నడిపించింది. ఈ దినాల్లో మనము కూడా మన పిల్లల్ని అవ్వచ్చు, మన కుటుంబాన్ని అవ్వచ్చు, మనం ఎంత మంచిగా నడిపించినా వాళ్ళు మంచిగా నడవరో, కానీ దేవుని ఆత్మ వస్తే సర్వశక్తులు నడిపిస్తుంది. వాళ్ళని ఎవరు కంట్రోల్ తీసుకుంటారు? దేవుని ఆత్మ తన కంట్రోల్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక దెయ్యం పట్టినోడు ఎవరు కంట్రోల్ ఉంటాడు? దెయ్యం ఆత్మ పడితే దెయ్యం కంట్రోల్ ఉంటాడు వాడు. ఆ దెయ్యం ఏది చెప్తే అదే చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్తాము? పరిశుద్ధాత్మ కంట్రోల్కి వెళ్తాం. అందుకే బైబిల్ అనేది పరిశుద్ధాత్మ అనేది ఆత్మ వచ్చేటప్పుడు సర్వసత్యంలోకి మీరు నడిపించబడాలి. అంటే ఈ ఆత్మ ఏం చేస్తా అంటే మనల్ని ఇంకా సత్యానికి, పరలోకానికి మనల్ని తీసుకెళ్తాం. అంటే మనలో మార్పు ఎవరు తీసుకొస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ. అందుకని మన అందరం కూడా ఆత్మ కలిగి ఉండాలి. చెప్పండి అందరూ. పాటలు పాడినప్పుడు చిన్నలైనా పెద్దలైనా మోకాళ్ళు వేసి కళ్ళు మూసి దేవుణ్ణి అడిగి అభిషేకం పొందాలి. అన్య భాష మాట్లాడాలి, ప్రవచనాలు ప్రవచించాలి, దర్శనాలు చూడాలి. ఎవరైనప్పటికీ మన శరీరం చూడొద్దు, మన ఆలోచనలు చూడొద్దు. దేవుని సందుకు వచ్చేట మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలోకి వస్తాడు. మనలోకి వచ్చి ఆయన చేయాల్సిన పనులన్నీ మనలో చేస్తాడు. దేవుడు రాకపోతే దేవుని కార్యాలు మనలో ఏమీ జరగవు అన్నమాట. అందుకనే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అప్పుడు మన స్వభావం అంతా మారిపోతుంది. ఏ స్వభావం అది? ఒక తాగుబోతులు మనం తీసుకుంటే తాకముందు మామూలుగా ఉంటాడు, తాగిన తర్వాత మాటలు ఎక్కువ చేస్తాడు. మాటలు ఏమైతే అంట మారిపోతాయి. ఎక్కలేని చెత్త అంతా మాట్లాడతాడు, జరిగిపోయిన సోది అంతా మాట్లాడతాడు. ఏంటి ఆయన గురించి గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటాడు, ఏదేదో చేస్తుంటారు. కారణం ఏంటి? స్వభావం మారిపోతున్నాడు. మందు పడగానే, మందు దిగంగానే మళ్ళీ ఏమైద్ది? మనం అడుగుతాం, రాత్రి తాగి ఏంటి చేశాను? నేను ఎప్పుడు చేశాను? నాకు తెలియదే. అంటే నా స్వభావం ఎప్పుడు మారింది? అది ఆ మందు తాగినప్పుడు మైకం ఏమంటుందండి, ఆ మైకంలో తన మాటలు మారిపోతే తన స్వభావము మారిపోతుంది. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటే దేవుడు మనలో ఉన్నాడా లేడని మనకు కావాలి. విన్నారా? యేసు ప్రభు అన్నీ భరించాడు, కానీ తండ్రి ఆయన్ని వదిలేస్తే మాత్రం నా దేవా నన్ను ఎందుకు వదిలేస్తావని అడిగాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో లేకపోతే సాతాను మన మీద దాడి చేస్తుంది, మనుషులు మన మీద దాడి చేస్తారు, లోకం మన మీద దాడి చేస్తుంది. ఏంటి, ఇటు శరీర సంబంధం జీవితం చేయలేము, ఆత్మ సంబంధం జీవితం రెండు చేయలేము అనమాట. అందుకని మనం ఈ రెండు జీవితాలు చేయాలంటే మనకి ఎవరు సపోర్ట్ కావాలి? పరిశుద్ధాత్మ సపోర్ట్ కావాలి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉన్నట్లయితే గనక మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఇప్పుడు ప్రతి మనిషిలో ఎవరు ఆత్మ ఉండాలి? ఇప్పుడు మనకు సాధారణ ఒక ఆత్మ ఉంది, ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంది. కానీ ఆ ఆత్మ మనల్ని, మన స్వభావాలు మార్చదు. ఆ ఆత్మ ఉండి అందరూ కూడా దొంగలుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, లేక నరహంతకులుగా ఉన్నారు, దొంగలుగా ఎన్నో రకాలుగా కనబడతారు. ఆ ఆత్మ మనల్ని నీతిమంతులుగా మార్చలేదు, ఆ ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా మార్చలేదు. కానీ మనల్ని సరైన ఒక మార్గం నడిపించాలంటే ఎవరి ఆత్మ కావాలి? దేవుని. ఇప్పుడు ఆ ఆత్మ కావాలనే కదా దేవుడు శిష్యులందరినీ పరిశుద్ధాత్మ కనిపెట్టండి అని చెప్పాడు. యెరూషలేములో కనిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు? 120 మంది పరిశుద్ధాత్మని పొందినారు. 10వ వాక్యం చదవమ్మా. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇక్కడ చూడండి, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరం పాప విషయం మృతమైంది. క్రీస్తు మనలో ఉంటే మన శరీరము పాప కార్యాలు అన్నీ చచ్చిపోతాయి. ఎటువంటి పాప స్వభావం ఉందో, పాప ఆలోచన ఉందో, పాప ప్రవక్తన ఉందో, పాప నడవడి ఉందో, పాప క్రియలు ఉన్నాయో, ఏంటి ఏదైతే శరీరంలో పాపము సంబంధించిన కార్యాలన్నీ మన శరీరం ఉంటున్నాయో, ఈ క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చచ్చిపోతున్నాయి. ఎవరు చంపేస్తున్నారు చెప్పండి? దేవుడు చంపుతున్నాడు. ఎవరు చంపుతాడంట? దేవుడు ఏం చేస్తాడంట? ఆ శరీర క్రియల్ని చంపేస్తున్నాడు. అని ఇక్కడ చూడండి, ఈ యొక్క క్రీస్తు మనలో ఉన్నట్లయితే, దేవుడు ఇక ఆత్మ మనలో ఉన్నట్లయితే కనుక పాపం విషయమై మృతమైన వారిని, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగింది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడో, ఒక పక్కన శరీరానికేమో పాప కార్యాలు చచ్చిపోతున్నాయి, శరీరం చచ్చిపోవట్లేదు, కానీ శరీరంలో పాప కార్యాలు ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి. కానీ ఆత్మ మాత్రం ఎలా ఉందంట?
నీతి విషయమే జీవం కలిగి ఉంటుంది. మన ఆత్మ ఎలా ఉంటుందంట? మన ఆత్మ ఎలా ఉందంట? నీతి. బైబిల్లో రాస్తుంది, యేసు ప్రభు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యి ఆయన దేవదూతలకు కనిపించినాడు, ఆయన ఆరోహణ అయినాడు, నీతిమంతుని తీర్పు పొందాడని రాస్తుంది. కానీ యేసు ప్రభు ఆత్మలో నీతిమంతుడు. ఆ మాట చదవండి, తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. నీతిమంతుని తీర్పు పొందిను. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పు పొందిను. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. చూసారా? ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందిను. అంటే మనము శరీరంలోనే కాదండి, పరలోకానికి వెళ్ళాలంటే దేంట్లో ఉండాలి? ఆత్మలో నీతిమంతులు కనపడాలి. చెప్పండి అందరూ. ఆత్మలో ఎలా ఉండాలంట? నీతిమంతుడిగా. ఇప్పుడు పరలోకానికి ఆత్మ వెళ్తుందా, శరీరం వెళ్తుందా? యేసు ప్రభు ఏం అప్పగించాడు తండ్రికి? చివరిగా లాస్ట్ ఫైనల్లో ఆత్మను అప్పగించాడు. స్టెఫన్ ఏం అప్పగించాడు? స్టెఫన్ ఆత్మను అప్పగించాడు. అంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి ఆత్మ ఎలా ఉండాలి? నీతి కలది. స్టెఫన్ నీతిమంతుడు, యేసు ప్రభు నీతిమంతుని రాస్తుంది. అలాగనే యేసు ప్రభు ఆత్మలో నీతిపరుని తీర్పు పొందాడు. అలానే శరీరంలో మన నీతిమంతులుగా ఉండాలి, ఆత్మలో కూడా నీతిమంతులుగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ రాస్తుంది కదా, ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నారు అని రాస్తుంది. కాబట్టి కారణం అంటే క్రీస్తు మనలో నివసించేలా మనము శరీరంలో పాపం విషయమై చచ్చిపోయిన వారు కనబడుతున్నాము, కానీ మన ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంటుంది. అందుకని మన అందరం కూడా దేవుని ఆహ్వానించాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలంట? సాతాను ఆలోచనలు బయట పంపించాలి, శరీర ఆలోచనలు బయట పంపించాలి, లోకసంద ఆలోచనలు బయట పంపించాలి, ఇట్లాగ సుఖభోగాల ఆలోచనలు బయట పంపించాలి. ప్రతి నిమిషం కూడా ప్రభా మీరు నా దగ్గరికి రండి ప్రభా, నా లోపలికి రండి ప్రభా, నాలో నివాసం చేయండి ప్రభా, నాతో నివాసం చేయండి ప్రభా అని ప్రతి నిమిషం ఎవరిని అడగాలి? మనము దేవుని అడగాలి. దేవుడు మనలో ఉన్నంత వరకు కూడా పాపంలో చచ్చిపోతూ ఉంటాము, నీతిలో జీవం కలిగి ఉంటాం. పాపం విషయమై చచ్చిన వారిలా కనబడుతుంటాము, నీతి విషయమై జీవం కలిగిన వారిగా మనం కనబడుతుంటాం. అంటే ఇక్కడ ఏంటి? రెండు కనబడుతుంది. ఒక శరీరంలో పాపం ఉంది, రెండోది జీవం ఉంది. ఒక శరీరంలో మరణం ఉంది, జీవం ఉంది. కాబట్టి శరీరానుసారం ఉంటేనేమో మరణం, ఆత్మానుసారం ఉంటే జీవం. అయితే ఇక్కడ శరీర సంబంధమైన కార్యాలను చంపుతుంది, ఆత్మ సంబంధమైన కార్యాలు నీతిమంతులుగా మారుస్తుంది. ఎవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో రెండు కార్యాలు చేస్తుంది. ఒకటి పాపాన్ని చంపుకుంటూ వస్తుంది, రెండు ఆత్మని నీతిమంతులుగా మార్చుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది శాస్త్రం కాదండి. దేవుని కొరకు శరీరంలో ఉన్నప్పటికీ మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మలో పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా పరిశుద్ధంగా మనము జీవించాలి. పౌలు చెప్తున్నాడు, ఈ శరీరము దేవుని కొరకు జీవిస్తున్నాను, ఈ శరీరం అందు దేవుని కొరకు జీవిస్తాను, కాబట్టి బ్రతికినా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే, లాభమే అంటున్నాడు. అందుకని ప్రతి మనిషి కూడా ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని రాస్తుంది? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి మన అందరం కూడా దేవుని సంబంధికులుగా ఉండాలంటే మనలో ఎవరి ఆత్మ ఉండాలి? దేవుని యొక్క ఆత్మ. ఎవరి ఆత్మ అంట? దేవుని యొక్క ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే ఏంటి? ఆత్మ లేనప్పుడు మనం ఆత్మ సంబంధికులు కాదు. ఇప్పుడు ఒక మనిషి మారు మనసు బాప్తిస్మ రక్షణ పొందినప్పుడు ఏమంటాం? ఆయన ఆత్మీయుడండి, ఆత్మీయ సహోదరుడండి, సహోదరుడి అంటాం. అదే అతనికి ఏ రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ, బాప్తిస్మ అయితే ఏమంటాం? ఆత్మీయుడు అంటామా? అనలేము. ఎందుకంటే అతనిలో దేవుడు లేడు, దేవుని క్రియ ప్రారంభించబడలే, అతనిలో పాపము చనిపోలే, నీతిమంతుడిగా మారలేదు. కాబట్టి ఇప్పుడు అతను పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. అంటే ఈ లోకములోని దేవుడు మనలో నివసించి అంత అర్హత, యోగ్యత లేనప్పుడు మనం పోయి పరలోకానికి వెళ్ళి ఉంటాను కుదిరిద్దా? కుదరదు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఇక్కడ చదువుతున్న వాక్యము మనకు చక్కగా పాఠం నేర్పిస్తుంది. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో మనం గుర్తించాల్సిన అంటే మన యొక్క శరీరం అనేది ఎప్పుడు కూడా ఆత్మకి నివాస స్థలం ఉండాలి. ఎందుకంటే ఆత్మ నివాస స్థలం ఉన్నప్పుడు ఆ మనిషికి జీవితంలో శరీర కార్యాలు అనేది ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆత్మతో ఉన్నాడు. ఆత్మ ఎలా ఉంది? వాళ్ళతో అగ్నిస్తంభంగా ఉంది. చెప్పండి అందరూ, ఎలా ఉందంట? ఫస్ట్ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్న ఆదికాండం రాస్తుంది. తర్వాత దేవుని ఆత్మ ఎక్కడ కనపడుతుంది మళ్ళీ బైబిల్లో చెప్పండి?
దేవుని ఆత్మ ఎక్కడ కనబడింది మరలా? మోషే కాలంలో దేవుని ఆత్మ వచ్చి ప్రవచనాలు ప్రవచించారు. ఆ తర్వాత కాలంలో ఎవరి మీదకి వచ్చిందంట? ప్రవక్తల మీదకి వచ్చింది. ఆ తర్వాత న్యాయాధిపతుల మీదకి వచ్చింది. ఆ తర్వాత రాజుల మీదకి వచ్చింది. ఇలాగా అభిషేకం అలా అలా వచ్చింది. ఆ తర్వాత యోహాను మీదకి, యేసు మీదకి వచ్చింది. ఆ తర్వాత అపోస్తలుల మీదకి వచ్చింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? పర్మనెంట్గానే ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు ఎలా ఉన్నాడు పర్మనెంట్గా? ప్రతి మనిషిలో వరము. చెప్పండి అందరూ. ఆత్మ వరము. ఇప్పుడు నేను అభిషేకం ఉన్నాను కాబట్టి నీకు అభిషేకం పొంది అన్య భాష మాట్లాడుతున్నా. అభిషేకం లేనివాడు అభిషేకం పొంది అన్య భాష మాట్లాడగలడా? మాట్లాడాడు. కారణం ఏంటి? వరము. ఆ వరం ఎవరికైతే ఇవ్వబడుతుందో, ఎవరైతే ఆ వరం పొందుతారో వారిలో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఆత్మానుసారులు కొంతమంది ఉన్నారు, అభిషేకం ఉన్నవారు. ఆత్మానుసారు అభిషేకం లేనివారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఏంటి? క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన కాదు. కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. మన ఆత్మ కూడా ఎలా ఉండాలంట? నీతి గల ఆత్మగా మారాలి. మన ఆత్మ నీతి గల ఆత్మ మారాలి. దేవుడు ఈ లోకంలో మనల్ని ఏం చేయాలి? నివాసము చేయాలి. దేవుడు మనలో నివాసం చేయకపోతే కనుక, దేవుని ఆత్మలో లేకపోతే కనుక, ఇక్కడే దేవునితో అనుభవం మనకు లేకపోతే అక్కడికి పోయి దేవునితో ఉంటామా? ఉండలేము. అక్కడికి పోయి దేవునితో ఉండే అవకాశం దొరకదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అలా ఉన్నాడు కాబట్టి వారు కూడా ఒక పరిశుద్ధంగా కనిపించినారు. చదవండి సంఖ్యాకాండంలో. ఒకసారి మనం పాత నిబంధనకి వెళ్తే మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలకు అనుభవాన్ని చూద్దాం ఒకసారి. మెట్టెల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. చాలు. ఇక్కడ మనం ఎంత స్పష్టంగా మనం చదువుచున్నామో చూడండి. మెట్టల శిఖరము నుండి అతన్ని చూస్తున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కింపబడరు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రతిష్ఠించబడిన జనులు. దేవుడు వాళ్ళని ఐగుప్తి పాపములోంచి విమోచించి ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని సకీనా మహిమతో దేవుడు నింపి, అంటే ఏంటి? ఐగుప్తిని విడిచిపెట్టడం అంటే పాపములోంచి అంటే మారు మనసు. ఎర్ర సముద్రం దాటడం అంటే బాప్తిస్మము. సకీనా మహిమ అంటే పరిశుద్ధాత్మక అభిషేకము పొందటం. ఈ 3 అనుభవాలతో దేవుడు వాళ్ళని దాటించుకొచ్చాడు. అయినప్పటికీ మరలా ఏం చేస్తాడైనా? అగ్నిస్తంభంగా వాళ్ళతోనే ఉన్నాడు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు ఉండాలండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనకు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉన్నట్లుగానే మనతో కూడా ఉండాలి. కాబట్టి మెట్టల శిఖరం నుండి అతన్ని చూసి, అంటే ఏంటి? వాళ్ళని చూడడానికి ఎంతో ఎత్తైన మెట్టల శిఖరానికి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాడు. కొండల్లో నుండి అతను కనుగొనుచున్నాడు. ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించను. అంటే అందరిలో కలవరు. ప్రత్యేక జీవితం. ఏ జీవితం అంట? ఒంటిగా నివసించంటే ఏంటి చెప్పండి? ప్రత్యేక జీవితం. అది మనకు కూడా ప్రత్యేక జీవితం ఉండాలి. ఇంట్లో కూడా మీకు ప్రత్యేక ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలంటే ఒంటరిగా మనము ప్రార్థన చేసుకో. అరగంటో, గంటో, 2 గంటలో నువ్వు సమయాన్ని కేటాయించి ఒక ప్రత్యేక జీవితం ఉండాలి. విన్నారా? ప్రత్యేక జీవితం ఉండాలి. కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలి. ఒంటరిగా కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దావీదు గురించి రాస్తుంది, ఆయన జనుల్లో కలిసి ఆయన బస చేయడు. ఎలా ఉంటాడంటే ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళని దూరంగా పెట్టి ఆయన ఒంటరిగా పోయి ప్రార్థన చేస్తున్నాడు. అలానే మనలో ఒకటి ఏంటంటే, ఒక ఒంటరితనం అంటే ప్రత్యేకత. చెప్పండి అందరూ. ప్రత్యేకత ఉండాలి మనకి. మనం ప్రార్థన చేసే ప్రత్యేకత, బైబిల్ చదువు ప్రత్యేకత, ఆరాధించడం ప్రత్యేకత, ఇలాగ మనలో ప్రత్యేకత ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో మనం చూసినట్లయితే కనుక వాళ్ళని ఎవరు శపించలేరు, ఎవరు భయపెట్టలేరు. 8వ వాక్యంలో ఏమని శపించగలను? దేవుడు శపించమనలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అని చెప్పి ఎవరు అన్నారు? బిలాము బాలాకుతో చెప్తున్నాడు. బాలాం ఎవరు? బాలాక్ ఎవరు? మోయాబు దేశపు రాజు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశం దాటి కనానికి వెళ్ళాలి. అతను వద్దు అంటున్నాడు. ఎందుకని వద్దు అంటున్నాడు? దేశాలు తుడిచిపెట్టి వచ్చేసారు వీళ్ళు. ఇక నా దేశం నుంచి వెళ్తే నా దేశం కూడా తుడిచేస్తారని చెప్పి అతను భయపడిపోతున్నాడు. భయపడి వాళ్ళని భయపెట్టాలని చూశాడు, శపించాలని చూశాడు. అతని వల్ల కాలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బిలాముకు దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు ఆ జనుల యొక్క ప్రత్యేకత. ఎవరు చూస్తారండి కళ్ళారా? ఎవరు? బిలాము. ఇందులో 23వ వాక్యం చదవండి. ఇశ్రాయేలు గురించి అంత చక్కగా రాస్తాం చూడండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు
యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. 21 కూడా చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కలిసి ఎలా నివాసం చేశాడండి? ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదంట. అంటే పరిశుద్ధంగా ఉన్నారు, అందుకే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనం కూడా కనపడలేదంట. ఏం కనపడలేదంట? వంకరతనం అంటే ఏంటి చెప్పండి, దాని అర్థం తెలిసిన వారు. వంకరతనం అంటే ఏంటి చెప్పండి? మూర్ఖత్వం. ఏమంట? మూర్ఖమైన జీవితం అంటే ఎవడి మాట విండి వాడు అనుకున్నదే చేస్తాడనమాట. కాబట్టి ఈ వంకర జీవితం వాళ్ళు లేదు, మూర్ఖత్వ జీవితం వాళ్ళ లేదు. ఎందుకని? దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు, దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అందుకే ఒక సందర్భంలో చెప్పారు, దేవుడు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ప్రయాణము చేయమని చెప్పి. తెలుసు వాళ్ళకి దేవుడు ఉంటే ఎలా ఉంటుందో జీవితము, దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు. అప్పుడు దేవుడు నా సన్నిధికి తోడుగా వచ్చును అని చెప్పిన తర్వాతే మోషే ప్రయాణం చేసింది. కాబట్టి దేవుడు లేని జీవితం మనం చేయకూడదు, చేసామంటే అది శూన్యమే. అందుకని మనం చదువుతున్న 21వ వాక్యంలో, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికే తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, దోషము లేదు, వంకరతనం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మిక అభిషేకం మనలో ఉండాలి అంటే కనుక ఇలాంటి దోషకరమైన జీవితము, ఇలాంటి వంకరతనం జీవితం మనలో ఉండకూడదు. బహుశా అది ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అది మనం తొలగించుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యమా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని ఉంటుంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు అనే దగ్గర 2 అని అనుకుందాని కింద ఫుట్ నోట్లు ఏమని రాసి చదవండి. వంకర ఏ జీవితం అంట? ఈ వంకర మనుషుల మధ్యలోంచి, ఈ వంకర జీవితంలోంచి మీరు వేరై, అంటే వాళ్ళలోంచి వేరుగా వెళ్ళిపోండి. అంటే ప్రత్యేకత. ఏమంట? ప్రత్యేకత. వాళ్ళలోంచి సపరేట్ అయిపోండి. వాళ్ళ కలిసి ఉండకుండా ఏం చేయాలంటే వాళ్ళలోంచి సపరేట్గా వెళ్ళిపోండి. వాళ్ళు ఎవరంట? వంకర జనము. ఏ జనం అంట? ఒకసారి అంట ఎండ్రకాయ పీత వాళ్ళ మమ్మీ అంట చెప్పిందంట, మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, స్ట్రైట్గా వెళ్ళలేకపోతున్నాము, కాబట్టి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాము, స్ట్రైట్గానే పోవాలని చెప్పేసిందంట. పిల్లలందరూ లైన్గా నుంచోబెట్టిందంట. రెడీ 1 2 3 అంటే మళ్ళీ పక్కకే పోతుంటాయి. మీరు చూసే ఉంటారు బీచ్లోకి వెళ్ళి ఎట్లా ఉంటాయి, ఇట్లా నడుస్తుంటాయి. మనమేమో తిన్నా నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తుంటాయి, సైడ్కి వెళ్తూ ఉంటాయి. అట్లాగా ఈ వంకర మనుషులేనంటే అది పుట్టకతోనే వస్తుంది, అది ఆ జన్మే వంకర జన్మ. మనం అలా కాదు కదా, మారు మనసు పొంది, పాపక్షమా పొంది, బాప్తిసం పొంది, ఈ వక్ర బుద్ధిని మార్చుకొని ఈ వక్ర మధ్యలోంచి వేరుగా వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము? వేరే రక్షణ పొందండి. అంటే ఏంటి? వీళ్ళలోంచి మనం ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలు వంకర లేదు, దోషం లేదు. అలాగే మనం కూడా ఈ వంకరతనం, ఈ దోషం లేకుండా ప్రత్యేకంగా మనం కనపడాలి. మన మధ్యలో తాగుబోతుండొచ్చు, తిరిగిపోతుండొచ్చు, దొంగలు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, నరహంతకులు ఉండొచ్చు. ఇంతమంది ఉన్నప్పటికీ మనం ఎలా ఉండాలంటే వాళ్ళలోంచి వేరుగా పక్కకు పోయి మనం వేరుగా ఉండాలి. అంతేగాని మా ఏరియా మంచిది కాదండి, మా ఊరు మంచిది కాదండి, మా ఊళ్ళు మంచోళ్ళు కాదండి, మేము మంచిగా ఉండలేకపోతున్నాండి అని చెప్పి మనం అంటామా? అలా అనకూడదు. దేవుడు వాళ్ళ నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నిన్ను పిలిచి రక్షించాడు, నిన్ను పిలిచి పాప క్షమాపించాడు, నిన్ను పిలిచి యేసు నీతిమందు మార్చి, నిన్ను పిలిచి బాప్తిస్మం నీతిమందు మార్చి, నిన్ను పిలిచి దేవుడు అభిషేకించాడు, నిన్ను పిలిచి ఒక మంచి సంఘాన్ని దేవుడు తీసుకొచ్చాడు, ఒక అభిషేకం పొందిన సంఘంలోకి దేవుడు నడిపించాడు. అంటే దేవుడు ఒక ఉద్దేశం మీద ఉంది. ఎంతమంది ఇంకా వంకర జీవితాన్ని చేస్తారు, వంకర మార్గం వెళ్తున్నారు, వాళ్ళ మార్పు అనేది లేదు. ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యంలో స్పష్టంగా రాసిన మాట. ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యం మీరు చదివితే అక్కడ స్పష్టంగా చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనం అంటే ఎవరండి? మూర్ఖులు. ఎవరు చెప్పింది వినరు. ఇప్పుడు మనం ఉన్నాము, ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దాన్ని విని దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు? నేను చెయ్యను, నేను అలా ఉండను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఏం చేస్తారంటే మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు ఏమన్నారంట చెప్పండి? నేను చెప్పట్లా, నేను ఎవరికి వంకలు పెట్టట్లా. ఏమని రాస్తుంది? బైబిల్ రాస్తుంది. ఎవరు రాస్తుందంట? దేవుని వాక్యం రాస్తుంది. మూర్ఖులకు వంకర జనము. కాబట్టి మనం వంకర జనంగా ఉండాలా, తిన్నగా ఉండాలా? చెప్పండి. తిన్నగా ఉండాలా, వంకరగా పోవాలా?
వంకరగా పోయేవాళ్ళు ఎవరు? దోషం చేసేవారు, పాపం చేసేవారు, అతిక్రమాలు చేసేవాళ్ళు, దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, చెడు కార్యం చేసేవాళ్ళు, కీడు చేసి ఏం చేస్తాడ? దొంగచాటుగా వస్తాడు. కానీ నీతిమంతుడు ఎట్ట వస్తాడు? స్ట్రైట్గా వస్తాడు. తప్పు చేస్తాడు ఎప్పుడు కూడా పక్క నుంచి తిరుగుతుంటాడు. కానీ మంచి చేసేవాడు ధైర్యంగా ముందుకే వస్తుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును అని నేను చదువుతున్నాము. మూర్ఖులకు వక్రజన మధ్య, ఎవరంట? మూర్ఖులకు వక్రజన మధ్య మీరు ఎలా ఉండాలంటే జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశం. అంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యము. మూర్ఖులకు వక్రజన మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులనైనా దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. కాబట్టి మనకి జీవితంలో మనం కూడా మూర్ఖులుగా ఉంటాము, వక్రజనంగా ఉంటాము. కానీ మనం నిరపరాధులుగా మారాలి, నిష్కలంకులుగా మారాలి, అనిందులుగా మారాలి, దేవుని కుమారులుగా మారాలి, సనుగులు మానాలి, సంశయాలు మానాలి, సమస్త కార్యాలు మనము చెయ్యాలి. 16 ఏమని రాస్తుంది? అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె కనబడాలి. కాబట్టి వాక్యానుసారంగా జీవించే వాళ్ళని దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వాక్యం వెలుగు మనకి ఇచ్చాడు. వాళ్ళకి వాక్యం లేదు, వాక్యం వెలుగు లేదు. ఎవరాలో? మూర్ఖమైన వక్రజనం. కానీ మనం ఎవరండి? దేవుని యొక్క మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధ అభిషేకం ఉంది. మనము వక్రజనం కాదు. మనలో ఏముందంట? వాక్యం ఉంది. దావీదు ఏమన్నా తెలుసా? నేను వేసే ప్రతి అడుగుకి ముందు నీ వాక్యం ఉంది. అంటే ఏమన్నాడు? నీ వాక్యమే నా పాదములకు దీపం. అంటే ఏంటి? ప్రతి అడుగులో ఎవరు ఉండాలంటే అక్కడ మనకి వాక్యం ఉండాలి. అక్కడ చెప్పండి అందరూ. ప్రతి అడుగులో ఏం కనపడాలి? నీకు వెలుగు కనపడాలి. అంటే నువ్వు వేసే అడుగు మంచిదా చెడ్డదా? నువ్వు వెలుగులో వేస్తావా చీకట్లో వేస్తావా? మంచిగా వేస్తున్నావా చెడ్డగా వేస్తావని చెప్పేసి మనం వేసే ప్రతి అడుగు మనకు ముందు అక్కడ ఏముండాలంట? వెలుగు ఉండాలి. వెలుగు అంటే ఏంటి? వాక్యం. నువ్వు వెళ్ళాలా వద్దా, చేయాలా చేయకూడదా, ఇది మంచిదా చెడ్డదా అనేది ముందు మనకి ఏం కనపడాలి? అక్కడ లైట్. ఏం కనమంట? ఒక చీకట్లో మనం వెళ్తే ఏదో దెబ్బ తగిలింది మనం, కానీ లైట్లు వెళ్తే ఏ దెబ్బ మనకి తగలదు. అలాగనే మనకి ముందుగా జీవితానికి ఏది ఉండాలంట? వాక్యం ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో కూడా ఏం చేస్తాంట? వాక్యం. లోపల కూడా ఒక వాక్యం ఉంది, పాదాలకి వాక్యం ఉంది. కాబట్టి పాదాల్లో వాక్యం ఉండాలి, మన హృదయంలో కూడా వాక్యం ఎప్పుడైతే మనలో కనబడుతుందో ఈ మూర్ఖులకు వక్రజన మధ్య మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా, అంటే ఏంటి? నీతిమంతులుగా, నిష్కలంకులుగా, అంటే ఏంటి? కళంకము లేని పరిశుద్ధులుగా మనం ఉండాలి. కాబట్టి బైబిల్ రాస్తుంది కదా, పావురం వలె నిష్కలంకులుగా. పావురం అంటే ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి మనం ఎప్పుడు నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, తర్వాత ఏమైనా అనిందులుగా, దేవుని కుమారులుగా. కాబట్టి మనలో ఏమనంటే ఒక మార్పు రావాలి. మార్పు రావాలంటే మనలోకి ఎవరు రావాలి? మార్చగలిగే దేవుని ఆత్మ రావాలి. దేవుడు మనలో ఉన్నప్పుడు ఎప్పుడు మనల్ని కరెక్షన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇలాగ చేసావు, ఇలాగ చేయకూడదు, ఇలాగ చెయ్యాలి, ఇది చేసేందుకు నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని క్షమాపణ అడుగు, కన్నీళ్లు కార్చు, నీ పాపానికి శిక్ష రాబోతుంది అని దేవునికి ఆత్మ ఏం చేస్తుంది? మనం హెచ్చరిస్తుంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఈ లోకంలోకి వస్తుందో, మనలోకి వస్తుందో, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనలోకి మార్పుని కలగజేస్తుంది. మార్పుని కలగజేయాలంటే ఏం చేయాలి? మనం చేసే ప్రతి కార్యాన్ని మనకే బయలుపరచాలి. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుని ఆత్మ మనకు బయలుపరిస్తే మనం ఏం చేస్తాము? తెలుసుకొని జాగ్రత్త పడటానికి అవకాశము ఉంటుంది. యోహాను సువార్త మాట చదవచ్చు మీరు. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ మనం చూసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకముని ఒప్పుకోలేదు. అంటే ఏంటి? నువ్వు పాపం చేసేప్పుడు హెచ్చరిస్తుంది, నీతి చేసేప్పుడు హెచ్చరిస్తుంది, లేకుంటే నువ్వు ఏం తప్పు చేస్తావు దానికి తీర్పు వస్తుంది హెచ్చరిస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తారంట? పరిశుద్ధాత్మ చేస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తారన్నమాట. కానీ హెచ్చరిక చేస్తాడు మనం ఏం చేస్తామంటే, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతూ చెప్పేసి ఏం చేస్తాం? మనము భయపడతాం. నిన్న వాక్యం చెప్పాను సాయంత్రం కనిపెట్టుకోవటంలో. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు నీళ్లు అని అడిగినప్పుడు, మీకు మాకు సాంగత్యం లేదు కదా, ఎలా నీళ్ళు ఇస్తాం అంది. సరే అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తెలిస్తే కనుక నువ్వు అడుగుతావు, నేనెవరో నీకు తెలియదు, వరం ఇస్తాను, నిత్య జీవం ఎప్పుడు కూడా పొందుతావు అని చెప్పాడు. అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వండి అని అడిగేది. అప్పుడు ఆయన చెప్తాడు, నీ భర్తను తీసుకొని రా అంటాడు. నాకు భర్త లేడు అంటది ఆయన. కానీ ఆయన ఏమన్నాడు? ఇప్పుడు 5 ఉన్నారు, ఇప్పుడు 6 కూడా పెట్టుకున్నామని చెప్తాడు. అదే ఇంకోలైతే ఏమంటారు? చెప్పుతో కొట్టేస్తారు, పట్టుకొని కొడతారు, ఇంకా బూతులు తిడతారు. తర్వాత నీకు ఎవరు చెప్పాడు దాన్ని తీసుకురా, వాడిని తీసుకురా, ఆడి సంగతి ఈ సంగతి చూస్తా అంటారు. కానీ ఆమె అనందా?
వెంటనే అంది, అయ్యా నువ్వు ప్రవక్త, నేను గ్రహిస్తున్నాను. నువ్వు ప్రవక్త కాబట్టి నా జీవితాన్ని చెప్పగలిగావు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అప్పుడు ఆమె వెళ్ళి, నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడిని మీకు చూపిస్తాను, మెస్సేజ్ రండి అంది. అప్పుడు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అంటున్నారు, నువ్వు చెప్పాల్సిన అవసరం మేము చూసాం కాబట్టి మేమే నమ్ముతా అంటున్నారు వాళ్ళు. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఈ దినాల్లో ఒక తప్పుని హెచ్చరిస్తే మనిషికి ఏమొస్తుంది, మూర్ఖులకి వెంటనే కోపం వచ్చేస్తుంది, ఏదో డిసిరేస్తారు ముఖం మీదకి. కానీ చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి, మనము అర్థం చేసుకోవాలి. ఏదైనా మనల్ని నాకు కూడా చాలామంది సేవకులతో మాట్లాడేటప్పుడు, అయ్యా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాం, మీరు మా మాట అర్థం చేసుకుంటారు. చెప్పండి అంటే, సేవ విషయాలు కొన్ని ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, మీరు బాగానే చేస్తారు, ఇంకా బాగా ఉండాలి అని కొన్ని ఆలోచనలు చెప్తారు. వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు, నాకంటే జూనియర్స్ అవ్వచ్చు, అయినా కూడా ఏమంటాను, సరే చెప్పండి, మంచిది, మంచి ఆలోచన దేవుడు మీకు ఒక జ్ఞానం ఇస్తే దాన్ని నాకు ప్రయత్నం ఉందని చెప్తాను. కొంతమంది ఏమంటారు, మా తెలుసులే, నేను చెప్పాల్సిన అవసరం లే, వెంటనే దాన్ని ఏమంటారు, దాన్ని మూర్ఖత్వం అంటారు. ఏమంటారంట, మూర్ఖత్వం, క్రూరత్వం దాన్ని. కానీ అట్లా మనం ఉండకూడదు. దాన్ని ఏమంటారు, వంకర జనము. చెప్పండి అందరూ, చెప్పండి, వంకర జనము ఉన్నారు. వంకర జనం ఉన్నారు కాబట్టి బైబిల్ రాస్తుంది, కరుకైన మార్గాల్ని వంకర మార్గాలు ఏం చేస్తారంట, తినటి మార్గాల్లో మార్చడానికి యేసుప్రభువు రాబోతాడని చెప్పారు. ఎవరు రాబోతుందంట, యేసుప్రభువు ఎందుకు రాబోతుందంట, వంకర మార్గంలో కరుకు మార్గంలో ఉన్న వాళ్ళందరినీ సరిచేసి తినని మార్గం నడిపించాక యేసుప్రభువు వస్తున్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము రాయబడింది. కాబట్టి మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా ఉండాలి. చెప్పండి అందరూ, శరీరానుసారం ఉండకూడదు. ఎందుకంటే శరీరం ఆత్మ రెండు ఒక దాంట్లో ఉంటాయి. మన శరీరానుసారం మనుషులమే జీవించే ఆత్మ మనకు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ మనం పొందుతాం. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శరీరం ఎక్కడికి వెళ్తుందా, శరీరం అలాగే ఉంటుంది. కానీ శరీరానికి సంబంధించిన కొన్ని కార్యాలు శరీరం చేయాలంటది, కానీ ఆత్మకు సంబంధించిన కార్యాలు కొన్ని చేయాలి. అక్కడ మనకు పోరాటం స్టార్ట్ అయ్యింది. ఎవరు వచ్చిన తర్వాత, ఆత్మ వచ్చిన తర్వాత పోరాటం స్టార్ట్, యుద్ధాలు స్టార్ట్ అవుతాయి మనకి. పరిశుద్ధాత్మ రాకముందు వాడు ఏది చేసా తప్పు లేదు. పరిశుద్ధాత్మ వచ్చిన ప్రతిదీ హెచ్చరిస్తుంది, నువ్వు ఇలా చేస్తావు, ఇలా చేస్తే తప్పు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే అందరికి ఏమొస్తుంది, చాలా కోపం వస్తుంది. కానీ అదే దేవుడు వచ్చి మనం చెప్తే మనకు కోపం వస్తుందా, భయం వస్తుంది. ఎందుకని దేవుడు చెప్తున్నాడు, వినకపోతే నాశనం అయిపోతాం, నరకానికి పోతాము, అదే మనకు భయం వస్తుంది. కాబట్టి మనల్ని ఎవరు హెచ్చరించాలి నిత్యమో, మనుషులు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకు చెప్తారు, తల్లిదండ్రులు లేనప్పుడు ఏ తప్పైనా చేయొచ్చు మనం. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు మనతో ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు మన లోపలే ఉంటుంది. మనల్ని ఏం చేస్తుంట, మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తుంటుంది, ప్రతి ఒక్క విషయం చేస్తుంట బయలుపరుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మనకు ఉన్నట్లయితే కనుక దేవుని ఆత్మ తప్పక మనకు సహాయము చేస్తుంది. అందుకని మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వాక్యాలు చదవండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చెరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక 25 చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చాలు. ఇక్కడ 16-17 చదువుచున్నాం. పౌలు గారు గలతీ సంఘానికి ఆయన చెప్పినప్పుడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారం నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఎందుకు శరీర కార్యాల గురించి వీళ్ళకి చెప్పాడంటే, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం మీరు చదివితే అక్కడ రాస్తుంది, ఏమని రాస్తుంది చదవండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రారంభంలో ఎలా ఆరంభించారంట, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధ అభిషేకం పొంది ఆత్మానుసారంగా ప్రారంభించారు జీవితాన్ని. చివరికి కంప్లీట్ అయ్యేసరికి ఎలా వచ్చేసారంటే మళ్ళీ శరీరానుసారంగా, అంటే ఎలా వచ్చారు, మళ్ళీ మొదటి స్థితికే వచ్చేసారు. అంటే మన జీవితంలో ఎప్పుడు గుర్తించాల్సి అంటే, ప్రారంభించిన తర్వాత ముగింపు ఎలాగుంది, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టమని రాస్తుంది ముగింపు. కాబట్టి ఇక్కడ కార్య ఆరంభం బాగానే ఉంది, కానీ వాళ్ళ ముగింపు ఎలా ఉందండి, శరీరానుసారంగా పరిపూర్ణంగా మార్చబడ్డారు. అందుకని వాళ్ళకి శరీరాన్ని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఈ 5వ అధ్యాయం 16 వాక్యం 17 వాక్యంలో ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకుంటున్నామో శరీరేచ్ఛలు శరీరకార మనలో నెరవేర్చబడవు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా
ఉన్నవి గనుక మీరేమి చేయి నిశ్చయించరో వాటినే చేయకుందురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే శరీరంలో ఏదేదో చేయాలని మనం అనుకొని నిశ్చయించుకుంటాం, కానీ ఆత్మలో ఉన్నంత కాలం కూడా అది జరగనీయదు. ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ ఏమిటంట విరోధంగా పోరాడుతుందన్నమాట. ఇప్పుడు శరీరానుసారంగా జీవించాలని చెప్పినప్పుడు ఆత్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని యొక్క ఆలోచనలు నెరవేర్చబడనివ్వదు. ఎందుకని? ఆత్మ బలమైందా, శరీరం బలమైందా? ఆత్మ గెలిచిద్దా, శరీరం గెలిచిద్దా? చెప్పండి నా మాటకి. ఆత్మ గెలిచిద్దా, శరీరం గెలిచిద్దా? ఆత్మే గెలిచిద్ది. కాబట్టి శరీర కార్యాలు జరగకుండా చేయడానికి గల కారణం అంటే ఆత్మ బలమైంది. శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకు సావు లేదు. శరీరం కుళ్ళిపోద్ది కానీ ఆత్మ కుళ్ళిపోదు. శరీరం మట్టిలోంచి వచ్చింది కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఎదురు నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ రాసింది స్పష్టంగా బైబిల్లో చూడండి, ఆత్మకు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధి. అంటే మొదటి విరోధి ఎవరు మనకి? ఇంట్లో వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన శరీరమే మనకే శత్రుత్వం. ఎవరికది? ఆత్మానుసారంగా జీవించే వాళ్ళకి మాత్రమే. శరీరానుసారంగా జీవించే వాళ్ళకి శరీరం శత్రువు కాదు. ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావో ఆత్మ నీకు విరోధంగా లేచి అలాగ చేయొద్దని శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారం జీవించాలి. ఆత్మ క్రియ చేసి శరీర కార్యాల వల్ల నెరవేరకుండా చేస్తుంది. అందుకని ఇక్కడ రాస్తుంది 25వ వాక్యంలో, మనము ఆత్మను అనుసరించి జీవించేవారు అయితేమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. మనం ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారం నడుచుకోవాలి. మన మాటలే కానీ, మన క్రియలే కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులే కానీ, మన ప్రవక్తనే కానీ, మన నడవడే కానీ, మన స్వభావమే కానీ, ప్రతి ఒక్క విషయంలో మనం ఎలా కనపడాలి? ఆత్మానుసారం కనపడాలి. చెప్పండి అందరూ, ఎలా కనపడాలంట? ఆత్మానుసారంగా మనము కనపడాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనలో ఒక ప్రత్యేకత ఉండాలి అంటే కనుక శరీర కార్యాలు మనం నెరవేర్చకూడదు. ఎవరి కార్యాలంట? ఎవరి కార్యాలు నెరవేర్చాలి? ఆత్మ కార్యాలు నెరవేర్చాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వాక్యం చదివినట్లయితే 11వ వాక్యం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయం. ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు మీ శరీర ఆశలను విసర్జించుడి. కాబట్టి ఇక్కడ ఈ శరీరం ఎవరికి విరోధంగా పోరాడుతుందండి? ఆత్మకు విరోధంగా. ఆత్మకు విరోధంగా పోరాడే ఈ శరీర కార్యాలు మీరు ఏం చేయాలంటే విసర్జించుడి. అంటే ఏంటి? పారేయండి. చెప్పండి అందరూ. విసర్జించండి ఏంటి? పారేయటం. ఇప్పుడు మన పనికిమాల వస్తువులు ఏం చేస్తాం? మనము పారేస్తాం. చెత్త కుండీలు వేసి చెత్త బయట పెట్టి దాన్ని బయట పారేస్తుంటాం. అట్లా ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుందంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను ఏం చేయాలంట? పారవేయండి. కాబట్టి మన శరీరంలో ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏం జరిగిద్దంట? ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది తినాలి, ఇది తినాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఈ శరీరం ఏం చేస్తంట? అనేక ఆశలు. వాళ్ళకి ఫోన్ ఉంటే మనకు ఫోన్ కావాలి, వాళ్ళ మంచి బట్టలు వేస్తే మనకు బట్టలు కావాలి, వాళ్ళ బంగారం వేస్తే మనకు బంగారం కావాలి, వాళ్ళ కారు ఉంటే మనకు కారు కావాలి, ఏంటి వాళ్ళ తింటే మనకి తినాలి. ఇలా ఏమైందంటే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు. ఇదివరకు కాలంలో పిల్లలందరూ కూడా ఇంట్లో మనము ఇవన్నీ మనం ఎక్కువ చూపించాం కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమైపోతుంది? ఫోన్లో అన్నీ చూసేస్తున్నారు. చూసేసి నాకు అదే కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అదే చూడాలి, అదే చేయాలి. ఇట్లా ఏం చేస్తుంది? ప్రతిదాన్ని దేనిలో చూస్తారు వాళ్ళు? ఫోన్లో చూసేసి పూర్తిగా ఏమైపోతానంట? చెడిపోతున్నారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనకి ఆత్మకి శరీరానికి విరోధంగా పోరాడుతుంది. కానీ ఈ పోరాటాల్లో మనం ఎవరు గెలవాలి? ఆత్మ గెలవాలా, శరీరం గెలవాలా? చెప్పండి. ఆత్మ గెలవాలంటే మనము శరీరంలో అన్ని కార్యాలకి చావాల్సిందే. మనం చదివాం కదా, ఏమని చదివాం మనము? దేవుని ఆత్మలో ఉన్నట్లయితే మన శరీరం పాపం విషయమై మృతమైంది, ఆత్మ నీతి విషయమై జీవం కలిగింది. ఏదన్నా ఒక జీవితం చేయాలి, 2 జీవితాలు చేయాలి మనం. గలతీ సంఘం మొదటగా శరీరంగా ఉన్నారు, కానీ ఆత్మాసనం ప్రారంభించారు. మళ్ళీ ఏమైపోయారు? శరీరాంశం మారిపోయారు. అందుకని వాళ్ళు హెచ్చరించాడు. అట్లా మన జీవితము ప్రారంభించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా, ముందుకెళ్ళాలా? చెప్పండి. ప్రారంభించిన జీవితం మనం ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలా? ముందుకే వెళ్ళాలి. మనం మళ్ళీ శరీర కార్యాలు మనము
పడిపోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో గుర్తించాల్సిందంటే ఈ శరీరంలో ఎల్లప్పుడూ దేవుడు నివాసం చేస్తే మనం ఎలా ఉంటాము? ప్రత్యేకంగా ఉంటాము. ఎలా ఉండంట? ఇశ్రాయేలు ప్రజల దోషం లేదు, వంకర లేదు. వాళ్ళు ఒంటిగా నివసించే జనులు, వాళ్ళు జనులతో కలవరు, వాళ్ళు లెక్కించబడరు. అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనులు. మనం కూడా ఏం చేయాలంటే లోకం నుంచి, పాపం నుంచి, మనుషుల నుంచి వేరు చేయబడి దేవుని కొరకు ఏం చేయాలి? మనము ప్రత్యేకంగా కనబడాలి. వాళ్ళు అట్లా ఉన్నారు, మేము ఇట్లాగే ఉంటాము, అవన్నీ మనం మాట్లాడకూడదు. నీకు దేవుడు ఒక జీవితం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? చెయ్యాలి. అందరు చేయగలరా? చెప్పండి, అందరూ చేయగలరా? దేవుడు ఇచ్చిన జీవితం ఇచ్చిన వారే, పొందిన వారే చేయాలి, కానీ అందరికీ ఆ జీవితం సాధ్యమో కాదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషి కూడా శరీరంకి ఆత్మకి రోజు యుద్ధం జరుగుతుంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ఆత్మానుసారం జీవించి శరీర కార్యాలు చంపడానికి ముందుకు సాగేవారుగా మనం కనపడాలి. రోమరాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వాక్యం ఒకసారి చదవండి. రోమరాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వాక్యం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఇక్కడ మనం చదువుతున్నాము, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. అంటే ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలండి? యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకుంటాం మనము? బాప్తిస్తం ద్వారా. దేనిందంట? క్రీస్తులోనికి బాప్తిస్తం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని గలతీ 3:27 ఉంటుంది. కాబట్టి క్రీస్తునికి బాప్తిస్తం పొంది మనం అందరూ ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తుని మనం ధరించుకున్నాం. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న మనం ఏం చేయాలంటే ప్రభుని యేసుక్రీస్తుని ధరించుకున్న వారి శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన. శరీర ఇచ్చలు నెరవేర్చడానికి కనీసం ఆలోచన కూడా చేయకూడదంట. ఆలోచన చేస్తే ఏమైంది? అది మనలోకి వచ్చేస్తుంది, దాన్ని చేయడానికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం పాపం చేయడానికి ముందుగా ఆలోచన మనం తొలగించుకోవాలి. బైబిల్ రాస్తుంది, వారి యొక్క హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవని రాస్తుంది. అంటే ఫస్ట్ మనం మనిషి ఎలా పాపం చేస్తాడు? ఆలోచన ద్వారా. అది ఆలోచన లేకపోతే పాపం చేయగలుగుతామా? చేయలేము. ఆలోచన లేకపోతే పాపం మనము ఫస్ట్ మనకి ఖాళీ సమయం వచ్చినప్పుడు, టైం ఫ్రీగా ఉన్నప్పుడు మనకి చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. కానీ ఆ ఆలోచనల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నిర్ణయం, ఆ ఆలోచన దగ్గర తప్పుడు నిర్ణయం మంచిగా అని మనం ఆలోచించాలి. అందుకే ఎక్కువ ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? మనము పాటలు పాడటమో, బైబిల్ చదవటమో, ప్రార్థన చేయటమో, దేవుని స్తుతించడం, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే సైతం ఏం చేస్తుంది? ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని మైండ్లో పెట్టి ఒక సమయం కూడా చూసి ఆ సమయాన్ని మనం ఏం చేస్తాయి? పాపంలో పడేయాలి, శరీర కార్యాల్లో పడేయాలి. దేవుని నుంచి మనం ఏం చేయాలి? దూరంగా తీసుకెళ్ళిపోవాలి. దేవుని ఆత్మ మనలో ఉండకుండా చెయ్యాలి. అందుకని మనం చదువుతున్నాము, మీరు ప్రభుని యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరలు నెరవేర్చుకున్నకు శరీర విషయం ఏం చేయాలంట? ఆలోచన కూడా ఏం చేయడం? మనము చేయకూడదు. చేసేవంటే ఏమైంది లోపలికి? చెప్పండి. మొట్టమొదటి ఇస్కారియోతుకి ఆలోచన పుట్టిందంట. ముందు 30 వెన్నెలకు అమ్మాలని ఆలోచన వచ్చిందంట ఫస్ట్. తర్వాత ఏం చేశాడు? దాని ప్రకారంగానే చేసేసాడు. చేసేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? అయ్యో నీతిమంతుని అప్పగించాలని ఇప్పుడు ఏడుస్తున్నాడు. వచ్చిందా తిరిగి? రాలేదు. ఇక నా జీవితం దేనికి పనికిరాదు అని చెప్పి ఏం చేశాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. ఎవరన్నా కాపాడారా? ఎవరైనా రక్షించారా? రక్షించారు. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే మనిషి జీవితంలో ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిలో అంట? ఆలోచన చాలా జాగ్రత్తగా మనకి ఉండాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తా అన్నట్టు. అంటే నేను మొట్టమొదటిగా మన జీవితము బాగుండాలంటే ఆలోచనకర్త మనకు ఉండాలి. దేవుడు ఎవరంట? ఆలోచనకర్త. మనకు ఆలోచన చెప్పేవాళ్ళు మంచిగా చెప్తే మంచిగా వెళ్తాం, ఆలోచన చెప్పేవాళ్ళు మంచిగా చెప్పకపోతే చెడ్డగానే మనము వెళ్తాం. కాబట్టి ప్రతి మనిషి కూడా ముందు కావాల్సి ఏంటి చెప్పండి? ఆలోచన. ఏమంట? ఆలోచన. ఆలోచన లేకపోతే మనం ఏ మంచి కార్యం మనము చేయలేము. అందుకని ప్రతి మనిషి కూడా ఈ కార్యాలన్నీ కూడా మనం తలంచుకోకుండా ఉండాలి అంటే కనుక మనలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండాలి. ఆత్మను దుఃఖపరచకుడి. ఎవరిని దుఃఖపరచాలంట? పరిశుద్ధాత్మ దుఃఖపరిచామంటే పరిశుద్ధాత్మ మన నుంచి వెళ్ళిపోద్ది. పరిశుద్ధాత్మ మన నుంచి వెళ్ళిపోయిందంటే ఈ ఒక దినాన్న మన శరీరం ఏమవుదు? విమోచన పొందదు, విడుదల పొంది పరలోకానికి వెళ్దు. ఎఫెసీ రాసిన పత్రిక ఉంది కదా, ఆ మాట చదవండి. 3వ అధ్యాయం 31వ వాక్యమా? ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలండి. ఇక్కడ మనం చదువుతున్నాము,
దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు. ఎందుకంటే విమోచన దినము ఒకటి ఉంది, ఈ శరీరం విడుదల పొందే దినము, ఈ శరీరం మహిమ రూపాంతరం చెందే దినం ఉంది. ఆ దినం వరకు కూడా మీరు ముద్రించబడినారు కాబట్టి మళ్ళీ దాంట్లోంచి బయటికి రాకూడదు. దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు అంటే ఏంటి అర్థము? ఒక సీల్ వేసేసాడు. వేసిన తర్వాత దాంట్లోంచి మనం బయటికి రాకూడదు. ఇప్పుడు చూడండి, మొన్న ఓట్ల ఎలక్షన్ జరిగింది. ఓట్ల ఎలక్షన్ ఏం చేశారు? అందరికీ వేలు మీద ఇంకు వేశారు. ఎందుకని? ఆ ఇంకు అది వెంటనే పోదంట, 10 రోజుల దాకా ఉంటుందంట. ఆ ఇంకు కనుక లేకపోతే ఏమైంది? దాన్ని తుడుచుకొని మళ్ళీ దొంగ ఓటేసేస్తారు. అందుకని ఏం చేస్తారు? అది పర్మనెంట్గా ఉండేటట్టుగా చేస్తారన్నమాట. అట్లానే దాన్ని తుడిచివేయకూడదు. అలాగే దేవుడు మనల్ని ముద్రించాడు. ఎప్పటి వరకు? ప్రభు యొక్క రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మతో మళ్ళీ సీలు వేసి భద్రం చేసి పెట్టాడు. మనం దేవుని దుఃఖపరిచి ఏమైతే ఆ పరిశుద్ధాత్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైపోతాము? పరలోకానికి వెళ్ళం. అందుకని మనం ఎవరిని దుఃఖపరచకూడదు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకు ఒక మనస్సు ఉంది, పరిశుద్ధాత్మకు ఒక హృదయం ఉంది, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. విన్నారా? పరిశుద్ధాత్మ మన పాపాలు బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనల్ని నూతనపరుస్తాడు, పరిశుద్ధాత్మ మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. కాబట్టి ఎవరిని దుఃఖపరచకూడదు? పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడదు. అవునా కాదా? పరిశుద్ధాత్మ ఏం చూడండి, దుఃఖపరచకూడదు అని రాస్తుంది. అందుకని మనము ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేవునికి ఎలా ఉంటున్నాం చెప్పండి? ఆలయముగా ఉంటున్నాము. ఎలా ఉన్నామంట? దేవుని యొక్క ఆలయముగా ఉంటున్నాం. కాబట్టి మన అందరం కూడా గ్యారెంటీగా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో మనము ఉండగలము. ఒక వాక్యం చదవండి, చివరగా ముగిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం 19వ వాక్యం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వాక్యం 16వ వాక్యం చదువుకుందాం. మీలో కొందరు అట్టివారే ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ మనం చదువుచున్నాం, పైన రాస్తుంది 9-10 వాక్యాల్లో అన్యాయస్తులు దేవుని రాజుని వారసులు కానియర్రని, అక్కడ చెడుకారి అన్ని కూడా రాస్తుంది. 11వ వాక్యంకి వచ్చేసరికి మీలో కొందరు అట్టివారే ఇంటారు కానీ ప్రభుని యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా మార్చబడుతారు. ఎవరిలో అయితే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఉంటుందో వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారిగా, కడగబడిన వారిగా, నీతిమంతులుగా మనము మార్చబడుచున్నాం. పరిశుద్ధాత్మలో ఉంటే ఏం చేస్తండి? మనల్ని కడుగుతూ ఉంటుంది. ఏం చేస్తంట చెప్పండి? హృదయాన్ని ఏం చేస్తుందా? కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని మారుస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మలో ఉంటే ఏం చేస్తుంది? పరిశుద్ధంగా మనల్ని కాపాడుద్ది. అందుకని 19వ వాక్యం ఏమని రాస్తుంది? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమైనదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. అందుకని మన అందరం కూడా ఈ శరీరం ఎవరికి సొంతం అని రాసిన బైబిల్లో? పరిశుద్ధాత్మకి. పరిశుద్ధాత్మ ఆలయముగా పరిశుద్ధాత్మ నివసించాలి. మనం విలువ పెట్టి కొనబడిన వారిమి. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు అంటే ఎవరు విలువ పెట్టి కొనబడ్డాం? దేవుని విలువ పెట్టి కొనబడ్డాం. కాబట్టి ఎవరికి సొంతం? మనము దేవుని సొంతం. కాబట్టి మీరు మీ సొత్తు కారు. కాబట్టి ఏం చేయాలంటే మనం దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ దేహంతో ఎవరిని మహిమపరచాలి? దేవుని మనము మహిమపరచాలి. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డలైన మనము ఈ వాక్యాన్ని వింటున్నాం. ఈ ఉదయకాల సమయము దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు అనే వాక్యాన్ని మనం స్పష్టంగా విన్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మూర్ఖులకు ఒక్క రక్షణ మధ్య వేరే రక్షణ మనం పొందాలి. అంత మాత్రం ఇశ్రాయేలు ప్రజలు ఒంటిగా నివసించి జనులు వాళ్ళ జనులు లెక్కించబడరని మనం చదువుతున్నాం. నిజంగా ఆ ప్రజలో మనం చూసినట్లయితే కనుక వంకర లేదు, దోషము లేదు. మనం కూడా ఒక్క రక్షణ మధ్యలో మూర్ఖుల మధ్యలో వేరే రక్షణ పొందాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ ఉందని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఆత్మానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించారో, అగ్నిస్తంభం మేఘస్తంభం వారితో ఎలాగుందో, ఈ దినాల్లో ఆత్మ శరీరం విరోధంగా పోరాడుతున్న శరీర కార్యాలను చంపివేసి మన శరీరానికి మనము లోబడకుండా ఆత్మ లోబడి ఆత్మచేత జీవించాలి. శరీర క్రియలు చంపాలి. మరి క్రీస్తు మనలో ఉంటే శరీర విషయంలో మృతమైన వారిగా, ఆత్మ విషయంలో జీవం గల వారు మనం కనబడుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా క్రీస్తును ధరించుకొని శరీర ఇచ్చల గురించి ఆలోచన చేయకుండా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము ఎల్లప్పుడూ మన యొక్క దేహము పరిశుద్ధాత్మ
వారిని కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడాలి. మన దేహము దేవుని ఆలయమైంది పరిశుద్ధాత్మకి. కాబట్టి ఎల్లప్పుడూ సాతానికి, లోకానికి, పాపానికి, మనుషులకి మన హృదయంలో చోటు ఇవ్వకుండా దేవునికి మాత్రం చోటిచ్చి దేవుని దుఃఖపరచకుండా ఆత్మానుసారంగా జీవించి శరీరచలు నెరవేర్చకుండా మన అందరం కూడా మహిమల సంఘముగా, మహిమల శరీరంగా మార్చబడి దేవుని యొక్క రెండో రాకల్లో మనం ఎత్తబడి ఆయనతో, ఆయన సింహాసనంలో, ఆయన నిత్య జీవంలో ఆయనతో యుగాయుగములుంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. లోకమాలిన్యం పెరుగుచుండగా పాపమాలిన్యం నన్ను ఆవరించగా. లోకమాలిన్యం పెరుగుచుండగా పాపమాలిన్యం నన్ను ఆవరించగా. పరిశుద్ధాత్మతో శరీర క్రియలను దహింపచేసి నన్ను జీవింపచేయుము. పరిశుద్ధాత్మతో శరీర క్రియలను దహింపచేసి నన్ను జీవింపచేయుము. జీవింపచేయు దేవా జీవింపచేయుము. అగ్ని అభిషేకంతో జీవింపచేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము. అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము. శరీరాత్మ కల్మషం దహింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన కోటంతా ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర, 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 స్తోత్రం. పాటలో ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర, 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 స్తోత్రం. క్రీస్తు ఆత్మ మీరు నివసించేలా మీరు ఆత్మ స్వభావం గలవారిగా